మామ కొద్దిసేపటి క్రితమే ఫంకీ ట్రైలర్ రిలీజ్ అయింది. మామ ఈ సినిమా టీజర్ చూసినప్పుడు హిట్ వైబ్స్ కనిపించినాయి. బట్ ఈసారి కొంచెం డౌట్ కొడుతోంది. సెట్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ అయితే క్లీన్ అండ్ ఫ్రెష్ గా ఉంది. అండ్ విశ్వక్షేణ్ కూడా చాలా బాగా ఫిట్ అయ్యాడు యాజ్ ఎ డైరెక్టర్ కోమల్ గా. అండ్ కయ్యాడు లోహర్ కూడా బాగా సెట్ అయింది. వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా ట్రైలర్ పరంగా చూసుకుంటే బాగానే సెట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ అనుదీప్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇక్కడ ఫిట్ అవుద్దా లేదా అన్నది చిన్న డౌట్. అనుదీప్ మాత్రం చాలా టాలెంటెడ్ డైరెక్టర్ మామ. అతని మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఏదో ఒకటి ఖచ్చితంగా ప్లాన్ చేసే ఉంటాడు. అండ్ విశ్వక్షేణ్ కూడా ఇంటర్వ్యూస్ లో చెప్తున్నాడు ఇది ఒక రామ్ కామ్ అని చెప్పి. రామ్ కామ్ అంటున్నాడంటే ఖచ్చితంగా ఒక మంచి లవ్ స్టోరీ సెటప్ చేసి ఉండొచ్చు. ట్రైలర్ లో కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఏవైతే వన్ లైనర్స్ ఉన్నాయో ట్రైలర్ లో అవైతే నవ్వు రాలేదు. చూడాలి అక్కడ ఏమైనా సిచ్యువేషన్ తగ్గట్టు చూస్తే నవ్వు వస్తాయేమో. కానీ టీజర్ తో కలిగిన ఇంపాక్ట్ ట్రైలర్ చూసాక క్యారీ అవ్వలేదు. వాట్ ఎవర్ అనుదీప్ మీద అయితే నమ్మకం ఉంది. జాతిరత్నాలతో బిగ్ హిట్ స్కోర్ చేసిన దాని తర్వాత ప్రిన్స్ మూవీతో డౌన్ అయినా ఈసారి గట్టి కంబ్యాక్ తో వస్తాడని నమ్మకం ఉంది. ఎందుకంటే కాన్సెప్ట్ యూనిక్ గా ఉంది. అండ్ ప్రొడక్షన్ హౌస్ తెలుసు కదా, సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ కాబట్టి ఖచ్చితంగా కేర్ తీసుకుంటారు. ఏదైతే ఏంటి ఫిబ్రవరి 13 మన ముందుకు రాబోతోంది ఈ మూవీ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫంకీ అండ్ ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఫంకీ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.